అందరికీ నమస్తే. ఎవరైతే ఆన్లైన్లో పార్ట్ టైం జాబ్ చేద్దాం అనుకుంటున్నారో అలాంటి వారికి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ప్రొవైడ్ చేస్తుంది ఈవరి ఆన్లైన్ జాబ్స్.com. మీరు 10th కానీ ఇంటర్ కానీ డిగ్రీ కానీ చదువుకుని ఒక వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ మీరు ఇంటి దగ్గర ఉండి చేయాలనుకుంటే కనుక ఈ అవకాశం మీకు మళ్ళీ రాదు. మీకు జస్ట్ తెలుగు చదవడం కానీ రాయడం కానీ వస్తే సరిపోతుంది. దీనికి ఎటువంటి ఎగ్జామ్ ఫీజు కానీ అలాగే ఎటువంటి ఆన్లైన్ ఇంటర్వ్యూస్ కానీ ఏముండు. జస్ట్ మీకు తెలుగు మీద గ్రిప్ ఉండి తెలుగు మాట్లాడడం కానీ తెలుగు చదవడం కానీ వస్తే సరిపోతుంది. మరొకసారి చెప్తున్నాను, ఈవరి ఆన్లైన్ జాబ్స్.com అనేది మనకి 2016 అంటే ఇప్పుడు 2025 అంటే మేబీ ఒక 9 years నుంచి ఈ కంపెనీ అయితే మనకి ఆన్లైన్లో బిజినెస్ రన్ అవుతుంది. సో దీని కాపీరైట్ చూసుకుంటే కనుక 2016 నుంచి ఉంది. అంటే ఇప్పటికి ఒక 9 years కంప్లీట్ చేసుకోవడం జరిగింది. అదేవిధంగా కంపెనీకి సంబంధించి ఒక పర్మనెంట్ అడ్రస్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది వెబ్సైట్లోని. అదేవిధంగా కస్టమర్ కేర్ నెంబర్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మనకి ఏమైనా వర్క్స్లో ఏమైనా డౌట్స్ ఉన్నా లేదంటే ఏ వర్క్ ఎలా చేయాలన్నా తెలుసుకోవాలంటే కనుక ఇక్కడ ఆఫర్స్ అండ్ అప్డేట్స్లో యూట్యూబ్ వీడియోస్ అయితే కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో మీరు 10th కానీ ఇంటర్ కానీ డిగ్రీ కానీ చదువుకుని ఒక వర్క్ ఫ్రమ్ హోమ్ ప్లాట్ఫామ్ మీద మీరు ఇంటి దగ్గర ఉండి జాబ్ చేద్దాం అనుకుంటే కనుక మీకు ఎటువంటి టార్గెట్స్ ఇవ్వడం కానీ స్టెప్స్ కూడా చాలా సింపుల్గా ఉంటాయి. అదేవిధంగా మీకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. మీకు నచ్చిన టైంలో మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ నైట్ కానీ మీకు ఏ టైం అయితే కంఫర్టబుల్ టైం ఉందో ఆ టైంలో వర్క్ చేసుకోవచ్చు. అన్లిమిటెడ్ ఎర్నింగ్స్, మీకు టార్గెట్స్ ఉంటుంది కాబట్టి మీరు ఎంత వర్క్ చేసుకుంటే కనుక మిమ్మల్ని తీసుకునే కంపెనీ NMR బేస్ మీద తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి మీరు ఒక 1 hour కానీ 2 hours కానీ మీరు ఎంతైతే వర్క్ చేస్తారో ఆ వర్క్ చేసిన దాన్ని ఈ రోజు చేసిన వర్క్ని 24 hours వెరిఫై చేసి మనకి వ్యాలెట్కి పంపిస్తారు. అలా వ్యాలెట్కి వచ్చిన అమౌంట్ మినిమం 450 కన్నా తర్వాత అమౌంట్ కనుక విత్డ్రా పెట్టుకోవచ్చు. అదేవిధంగా కస్టమర్కి సపోర్ట్ కూడా మనకి మెయిల్స్ ద్వారా సపోర్ట్ ఇస్తారు, అలాగే వాట్సాప్ చాట్ ద్వారా సపోర్ట్ ఇస్తారు. అదేవిధంగా కాల్స్ ద్వారా కూడా సపోర్ట్ ఇస్తారు. మన వర్కింగ్ టైమ్స్ వచ్చి అంటే ఆఫీస్ వర్కింగ్ టైమ్స్ వచ్చి 9:30 to 5:30 వరకు అయితే అవైలబుల్ అయితే ఉంది. ఓకేనా? సో మీలో ఎవరైనా సరే 10th కానీ డిగ్రీ కానీ లేదా బీటెక్ కానీ లేదంటే మీకు హౌస్ వైఫ్స్ కానీ రిటైర్ ఎంప్లాయీస్ కానీ ఎవరైనా ఉండి ఒక వర్క్ ఫ్రమ్ హోమ్ ప్లాట్ఫామ్ మీద చేయాలంటే కనుక జస్ట్ మీకు ల్యాప్టాప్ కానీ కంప్యూటర్ కానీ స్మార్ట్ ఫోన్ కానీ ఉంటే సరిపోతుంది. స్మార్ట్ ఫోన్ అయితే కనుక మీకు మొబైల్ డేటా టైపింగ్ కానీ SMS సెండింగ్ జాబ్స్ కానీ చేసుకోవచ్చు. అదే మీకు ల్యాప్టాప్ కానీ కంప్యూటర్ కానీ ఉంటే కనుక మీకు యాడ్ పోస్టింగ్ కానీ కాపీ పేస్ట్ వర్క్ కానీ అదేవిధంగా సేల్అవుట్ మార్కెట్ సంబంధించి కానీ అదేవిధంగా BPO కాల్ సెంటర్ సంబంధించి కానీ వర్క్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో నేను మరొకసారి చెప్తున్నాను, ఈవరి ఆన్లైన్ జాబ్స్.com అనేది వన్ ఆఫ్ ది బెస్ట్ ఆన్లైన్ ప్లాట్ఫామ్. సో మనకు ఉద్యోగాలు లేవు, మనకు జాబ్స్ లేవు, లేదంటే నేను కాంపిటీషన్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నాను, లేదంటే నేను బయటికి వెళ్ళి జాబ్ చేయడానికి నాకు ఆ ఫెసిలిటీ లేదు, నేను వర్క్ అట్ హోమ్ చేద్దాం అనుకుంటున్నాను, అలాంటి వాళ్ళకి ఈవరి ఆన్లైన్ జాబ్స్.com సైట్లో అవైలబుల్ ప్రాజెక్ట్ క్లిక్ చేస్తే కనుక నెంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ అయితే మనకి అవైలబుల్గా ఉన్నాయి. సో యాడ్ పోస్టింగ్ జాబ్స్ కానీ డేటా ఎంట్రీ జాబ్స్ కానీ సేల్అవుట్ మార్కెట్ సంబంధించి కానీ లేదంటే SMS ఫార్వర్డింగ్ జాబ్స్ కానీ అదేవిధంగా కాపీ పేస్ట్ వర్క్ జాబ్స్ కానీ కాల్ సెంటర్ జాబ్స్ కానీ ఈమెయిల్ సెండింగ్ జాబ్స్ కానీ డెస్క్టాప్ పబ్లిషింగ్ జాబ్స్ కానీ అలాగే మొబైల్ అండ్ రీఛార్జ్ సంబంధించి కానీ లేదంటే uvuri.in కానీ వారాహి యాప్.com కానీ. సో ఈ రకంగా మనకి ఆన్లైన్లో జాబ్స్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. సో చాలామంది డౌట్ వస్తుంది, బ్రదర్ నేను ఇక్కడ యాడ్ పోస్టింగ్ జాబ్ చేద్దాం అనుకుంటున్నాను, సో ఆ వర్క్ నేను ఎలా చేయాలి నాకు కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేయగలరా అని అడుగుతున్నారు. సో ఈ దీనికి సంబంధించి నేను యాడ్ పోస్టింగ్ వర్క్ ఎలా చేయాలి, డేటా ఎంట్రీ వర్క్ ఎలా చేయాలి, సేల్అవుట్ జాబ్ సంబంధించి ఎలా చేయాలి, మీకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే కనుక మీకు వీడియోస్లో మొత్తం ఏ వర్క్ ఎలా చేయాలని కూడా క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. మీకు ఎంప్లాయ్ ప్యానల్ కూడా ఓపెన్ చేసి ఈ వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, నేను అది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకేనా? మీలో ఎవరైనా సరే ఒక ఫుల్ టైం జాబ్ చేద్దాం అనుకుంటే కనుక మీకు బ్రాంచ్ ఎంప్లాయీస్ జాబ్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దానికి సంబంధించిన కంటెంట్ కూడా మనకి క్లియర్గా వెబ్సైట్లో అయితే ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ మీరు బ్రాంచ్ ఎంప్లాయీస్ చేద్దాం అనుకుంటే కనుక స్టార్టింగ్లోనే మీరు అప్లికేషన్ అయితే ఫామ్ ఫిల్అప్ చేయకుండా ఫస్ట్ మీరున్న ఏరియాలో అంటే ఇది కూడా మీకు ఉన్న సిటీలోనే ఇస్తారు కాబట్టి మీకున్న ఏరియాలో బ్రాంచ్ ఎంప్లాయీ పోస్ట్ ఖాళీ ఉందో లేదో ఒకసారి వెరిఫై చేసుకోండి. అదేవిధంగా మీ వర్క్ అట్ హోమ్ సంబంధించి ఏదైనా ఫ్రాంచైజీస్ కావాలంటే కనుక ఈవరి ఆన్లైన్ జాబ్స్.com సైట్ వాళ్ళు ఫ్రాంచైజీ కూడా మనకి అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. సో దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏమైనా కావాలంటే కనుక కస్టమర్ కేర్తో మాట్లాడితే కనుక అది కూడా మనకి క్లియర్గా వాళ్ళు చెప్పడం జరుగుతుంది.
సో ఇదే విధంగా మీకు సేలెడ్ మార్కెట్ అని ఉంటుంది. ఈ ఊరు ఆన్లైన్ జాబ్ సంబంధించి మన OLX కానీ ఇలా కొన్ని బయట కంపెనీస్ ఉంటాయి కదా, ఆ టైప్ ఆఫ్ OLX సంబంధించి కానీ ఈ సేలెడ్ వ్యాలెట్ నేమ్నే మనం ఇంప్రూవ్మెంట్ చేసి warahiapp.com మీకు సైట్లో అది కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ సేలెడ్ మార్కెట్ని మాడిఫై చేసి warahiapp.com అని చెప్పి సెపరేట్గా వేరొక డొమైన్ ద్వారా మార్కెట్ చేయడం జరుగుతుంది. నేను ఈ వీడియో స్కిప్ చేయకుండా చూస్తే దానికోసం కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో నెక్స్ట్ చూసుకుంటే కనుక ప్రొఫైల్కి సంబంధించి బ్యాంక్ డీటెయిల్స్. సో ఇక్కడ బ్యాంక్ డీటెయిల్స్ క్లిక్ చేసుకుంటే కనుక మన ఆఫీస్ ఏదైతే శ్రీ త్రిమేష్ కమ్యూనికేషన్స్ ప్రొపరేటర్ ఎవరు మధు పేరు మీద ఉందో అది పిఠాపురం నుంచి రన్ అవుతుంది. మనకేంటంటే తెలుగు మాట్లాడే వాళ్ళు వీళ్ళందరూ. సో ఈస్ట్ గోదావరి పిఠాపురం అంటే మనకి కాకినాడ డిస్ట్రిక్ట్ నుంచి ఈ బిజినెస్ అయితే మనకి రన్ అవడం జరుగుతుంది. అదేవిధంగా ఫోన్పే నెంబర్ కూడా వచ్చింది. సో చాలామందికి బ్రదర్ మీరు ప్రొఫైల్ అంటే బ్యాంక్ డీటెయిల్స్ ఎందుకు సబ్మిట్ చేశారంటే కనుక మీరు ఏదైనా డొమైన్ తీసుకున్నారు అంటే మీరు ఒక వర్క్ ఫ్రమ్ హోమ్ ప్లాట్ఫామ్ మీద వర్క్ చేయాలంటే కనుక మీరు ఒక వెబ్సైట్ డెవలప్మెంట్ చేసుకోవాలి. సో ఇక్కడ చూడండి అవైలబుల్ ప్రాజెక్ట్ క్లిక్ చేసుకుని ఫర్ ఎగ్జాంపుల్గా నేను ఒక డెస్క్టాప్ పబ్లిషింగ్ జాబ్ చేద్దాం అనుకుంటున్నాను. అది సెలెక్ట్ చేయగానే ఇక్కడ మనకి సంబంధించిన కండిషన్స్ మొత్తం ఇక్కడ ఇస్తారు. చూడండి ఇక్కడ మనకి ఏంటి మన డౌట్స్ ఏంటి మనకి మొత్తం అంతా ఇక్కడ క్లియరెన్స్ ఇస్తారు. అలాగే మనకి శాలరీ వచ్చి మినిమం 450 కానీ అబౌవ్ అంటే మనం విత్డ్రా పెట్టుకోవచ్చు. అలాగే పేమెంట్ ఎవ్రీ 15 days డైరెక్ట్ మన బ్యాంక్ అకౌంట్ క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు అని పంపిస్తున్నారు. ఇక్కడ చూడండి ట్రయల్ అయితే ఫ్రీ ఇస్తున్నారు. ఇప్పుడు ట్రయల్ డొమైన్స్ అయితే మనకి ఎవరికి ఇవ్వడం లేదు. మినిమం కమిట్మెంట్ అడుగుతున్నారు. అంటే 40 days వర్క్ చేస్తారా, లేదంటే 60 days వర్క్ చేస్తారా, 90 days వర్క్ చేస్తారా, 120 days వర్క్ చేస్తారా అనేది కమిట్మెంట్ ఇచ్చి మనకి ఆ పక్కన జాయిన్ నో బటన్ ఉంది కదా, ఈ జాయిన్ నో బటన్ క్లిక్ చేస్తే కనుక మనకు అప్లికేషన్ వస్తుంది. ఈ అప్లికేషన్ మొత్తం వచ్చిన తర్వాత ఇక్కడ మనకి డొమైన్ ఛార్జెస్ పడతాయి. చూడండి ఇక్కడ మీకు వెబ్సైట్ రిజిస్ట్రేషన్ ఛార్జ్ ఉన్నాయి కదా, ఈ ఛార్జ్ ఎవరికి పడితే వాళ్ళకి పే చేయకండి దయచేసి. దీనికి 18% GST అనేది యాడ్ చేసుకుని మన ప్రొఫైల్లో ఏదైతే బ్యాంక్ డీటెయిల్స్ ఇచ్చారో అడ్మిన్ ప్యాన్లో ఈ అకౌంట్స్కి మాత్రమే మీరు డీటెయిల్స్ పంపించాలి. లేదంటే చాలామంది ఏంటంటే మేము వర్క్ ఇప్పిస్తామండి, మేము మీకు ట్రైనింగ్ ఇస్తాం, మీరు మా అకౌంట్కి అమౌంట్ పంపించండి అన్నప్పుడు మీరు ఏ అకౌంట్కి ఎందుకంటే ఆన్లైన్ అంటే చాలా నెంబర్ ఆఫ్ ఫేక్ కంపెనీస్ అయితే మనకు ఉన్నాయి. సో అలాంటి ఫేక్ కంపెనీస్ నుంచి మనం కొంచెం జెన్యూన్ ప్లాట్ఫామ్ తెచ్చుకోవాలి. అలాగే ఆన్లైన్ పర్సన్స్ కూడా చాలామంది ఏంటంటే అమౌంట్ లేమని చెప్పి రిక్వెస్ట్లు చేయడం, నేను వర్క్ నేర్పిస్తాను, నేను ఈ ఊరి ఆన్లైన్ జాబ్స్ మాట్లాడి నీకు వర్క్ ఇప్పిస్తానని చెప్పి వాళ్ళ ఫోన్పే నెంబర్కి అమౌంట్ లేపించడం ఇలాంటివి జరుగుతున్నాయి. సో ఆ పాయింట్ని నోటీస్ చేసుకుని డైరెక్ట్గా కంపెనీకి సంబంధించి మీరు ఏదైనా ఒక అమౌంట్ ₹1 వేయాలన్నా ₹1 మీకు ఈ కంపెనీ ద్వారా రావాలన్నా సరే శ్రీ త్రిమేష్ కమ్యూనికేషన్ ఫర్మ్ అకౌంట్ నుంచే మాత్రమే మీకు వస్తుంది. అదొక్కసారి మీరు గుర్తించండి. ఓకేనా. సో ఈ ఊరి ఆన్లైన్ జాబ్స్.comలో ఒక డేటా ఎంట్రీ సంబంధించి ఒక ప్లాట్ఫామ్ మీద తీసుకోవాలంటే కనుక ఇక్కడ చూడండి డేటా ఎంట్రీ జాబ్ క్లిక్ చేసుకుంటే కనుక సేమ్ ఇక్కడ కూడా మీకు ఒక ప్యాకేజ్ టేబుల్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ ప్యాకేజ్ టేబుల్లో మీరు ఎన్ని గంటలు వర్క్ చేస్తారు. ఇక్కడ చూడండి నేను సిల్వర్ తీసుకుంటే కనుక ₹900 పే చేయాలి. దీనికి GST అమౌంట్ యాడ్ చేసుకోవాలి. నేను చేయవలసిన వర్కింగ్ డేస్ వచ్చి 40 days వర్క్ చేయాలి. డైలీ 2 hours, అది మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ నైట్ కానీ ఏదైనా ఒక 2 hours అయితే వర్క్ చేయాలి. సో నేను ఈ 2 hours-లో 15 pages వరకు టైప్ చేసుకోవచ్చు. ఒక పేజీకి వచ్చి ₹15 అయితే ఇస్తారు. టోటల్గా పర్ డేకి వచ్చి నేను ₹225 అంటే 15 × 15 అంటే ₹225 అయితే టోటల్గా పర్ డే ఎర్న్ చేసుకోవచ్చు. సో ఇది మొత్తం ఈ 40 days నేను ₹9,000 దాకా గెయిన్ చేసుకునే ఛాన్స్ అయితే ఉంది. అంటే నేను 40 రోజులు నా శాలరీ ఎంత ₹9,000 పడుతుంది. అదే నేను ఒక డైమండ్ ప్లాన్ అంటే ₹4,060 పెట్టి ప్లాన్ తీసుకుంటే కనుక 120 days వ్యాలిడిటీ అంటే 4 months నేను వర్క్ చేయాలి. డైలీ 8 hours డ్యూటీ టైం ఉంటుంది. ఆ 8 hours కూడా కంటిన్యూగా చేయగలదు. మార్నింగ్ ఒక 2 hours, ఆఫ్టర్నూన్ 2 hours, నైట్ 2 hours, మిడ్ నైట్ అలాగే మనకి ఏంటంటే ఉన్న 8 hours-ని షిఫ్ట్ చేసుకుంటామాట. ఇక్కడ మీకు చాలామంది డౌట్ వస్తుంది. సో 8 hours కూడా కంటిన్యూగా చేయాలండి, లేదంటే నేను ఆఫ్ చేస్తే ఏమైనా 8 hours కంటిన్యూషన్ అయిపోతుందా అని. సో మీకు ఏంటంటే మిమ్మల్ని ఇండైరెక్ట్గా మేము ఇక్కడ నుంచి ఆపరేట్ చేస్తాం. అంటే మీకు ఒక అడ్మిన్ ప్లాన్ క్రియేట్ చేస్తాం. ఒక అడ్మిన్ ప్లాన్ క్రియేట్ చేసిన దాని నుంచి ఒక ఎంప్లాయ్ ఐడి అనేది మీకు ప్రొవైడ్ చేస్తామన్నమాట. ఇలాగా ఎంప్లాయ్ ఐడి ప్రొవైడ్ చేసినాక ఫర్ ఎగ్జాంపుల్ కనుక మీకు ఒక ఎంప్లాయ్ ఐడితో నేను లాగిన్ అవుతున్నాను. యూజర్ ఐడి నేమ్ DTP, పాస్వర్డ్ వచ్చి శ్రీరామ్. సో ఒక ఎంప్లాయ్ ఐడి ద్వారా నేను ఇలాగ లాగిన్ అయితే అయ్యాను. లాగిన్ అయిన తర్వాత నా ఎంప్లాయ్ ఐడి ప్యాన్ ఈ రకంగా ఇస్తారన్నమాట. సో ఇక్కడ నేను ఇప్పుడు వర్క్ చేస్తున్నాను, నేను ఏ టైంలో వర్క్ చేశాను, దాన్ని ఎప్పుడు సబ్మిట్ చేశాను, మొత్తం అంతా ఇక్కడ సిస్టమ్ మానిటర్ చేస్తుంది. ఒక సిస్టంలో ఒకరే చేయాలి, 2-3 అయితే చేయకూడదు. ఇది మెయిన్ కండిషను. అండ్ ఒక పేపర్కి వచ్చి మనకి ఒక 10 to 50 మిస్టేక్స్ వరకు ఎటువంటి ఛార్జ్ కట్ చేయరు. అందుకని మోర్ దాన్ స్పెల్లింగ్ చేస్తే కనుక ఒక మిస్టేక్ వచ్చి 50 పైసా అయితే కట్ అవడం జరుగుతుంది. సో నా ఎంప్లాయ్ ప్యానల్ చూసుకుంటే కనుక ఇక్కడ చూడండి హోమ్ కానీ, సేలోడ్ జాబ్స్ కానీ, డెస్క్టాప్ పబ్లిషింగ్ జాబ్స్ కానీ, అదేవిధంగా వ్యాలిడ్ రిపోర్ట్ కానీ, మొబైల్ రీఛార్జ్ కానీ, సేలోడ్ వ్యాలిడ్ రిపోర్ట్ కానీ, పిన్స్ కానీ, బ్యాంక్ ట్రాన్స్ఫర్ ఫండ్స్ అని కానీ,
అప్గ్రేడేషన్ కానీ, జనరేట్ వ్యాలిడ్ పాస్వర్డ్ కానీ, పేఅవుట్స్ కానీ, సేల్అవుట్ పేఅవుట్స్ కానీ, సేల్అవుట్ ఫండ్ ట్రాన్స్ఫర్ కానీ, అదేవిధంగా కాంటాక్ట్ అడ్రస్, బ్యాంక్ డీటెయిల్స్, ప్రొఫైల్స్, లాగౌట్. సో ఈ రకంగా నా ఎంప్లాయ్ ప్యానల్ అయితే డిజైన్ చేయడం జరిగింది. సో ఈ ఎంప్లాయ్ ప్యానల్ నుంచి ఇక్కడ చూడండి డెస్క్టాప్ పబ్లిషింగ్ జాబ్ క్లిక్ చేసుకున్నది, డెస్క్టాప్ పబ్లిషింగ్ పోస్టింగ్ క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ డెస్క్టాప్ పబ్లిషింగ్ పోస్టింగ్ అని రిపోర్ట్ వచ్చింది కదా, రిపోర్ట్ క్లిక్ చేస్తే కనుక నేను ఏదైతే చేసానో ఆ పేజెస్ అన్ని రిపోర్ట్లోకి వస్తాయి. సో నేను ఇప్పుడు ఏ పేజీ టైప్ చేయలేదు కాబట్టి నేను వర్క్ చేద్దాం అనుకుంటున్నాను కాబట్టి మీరన్నా సరే ఒక మెంబర్ ఐడి పాస్వర్డ్ ద్వారా లాగిన్ అయిన తర్వాత మీకు ఈ రకంగా డిజైన్ అయితే జరుగుతుంది. సో ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి ఇక్కడ స్టార్ట్ బటన్ ఇస్తారన్నమాట. ఇక్కడ మనకి వ్యాలిట్లో ఎంత ఉంది ఆ అమౌంట్ కూడా ఇక్కడ మనకి చూపించేస్తుంటారు. ఈ రోజు వర్క్ చేస్తే రేపటి గల ఈ వ్యాలిడ్ అమౌంట్ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది, అదొకసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ స్టార్ట్ బటన్ క్లిక్ చేయగానే మనకి ఈ రకంగా టైమర్ అనేది స్టార్ట్ అయిపోతుంది. ఇప్పుడు నేను 8 అవర్స్ కమిట్మెంట్ ఇచ్చినకో టైమర్ 8 అవర్స్ రన్ అవుతుంది. నేను వర్క్ చేసిన తర్వాత ఒకవేళ నేను బయటకు వెళ్ళంటే కనుక ఈ పక్కన పాజ్ ఉంది కదా, పాజ్ క్లిక్ చేస్తే కనుక టైం అనేది ఆఫ్ అవుతుంది. సో నేను ఇక్కడ స్టార్ట్ బటన్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సెలెక్ట్ పేజ్ ఆప్షన్ క్లిక్ చేస్తే కనుక ఇక్కడ పేజీ నెంబర్స్ అయితే రావడం జరుగుతుంది. సో నేను ఒక పేజీ నెంబర్ క్లిక్ చేస్తే సో పేజీ ఇలాగొచ్చింది. సో దీన్ని టైపింగ్ అన్నది నేను ఇప్పుడు తీసుకున్నంత డెస్క్టాప్ పబ్లిషింగ్ పోస్టింగ్ అంటే ఇంగ్లీష్ తెలుగు టైపింగ్ ప్రాజెక్ట్ అయితే అవైలబుల్ ఉంది కాబట్టి ఇది అయితే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఇక్కడ చూడండి మీకు ఈ పేజీ కిందకి వచ్చిన తర్వాత స్మాల్ లెటర్ అంటే మీ కీబోర్డ్లో క్యాప్ లెటర్స్ కాకుండా స్మాల్ లెటర్లో టైప్ చేస్తే ఇలా తెలుగులో పడుతుంది అన్నమాట. అర్థమైందా ప్రాజెక్టు? ఇలాగ ఇది జీపీటీ చార్టింగ్ వాళ్ళ ప్రాజెక్ట్ అన్నమాట. మనకి చాలా కంఫర్టబుల్ ఉంటుంది, అలాగే పేమెంట్ కూడా చాలా నీట్గా పేమెంట్ అయితే మనకి ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ చూడండి ఇలా టైప్ చేసుకుంటే మనకి చూడండి ఇలా తెలుగులో పడుతుంది. సో ఇక్కడ మనకి తెలుగు చదవడం రావాలి మెయిన్. అందుకని మరొకసారి చెప్తాను, ఎవరైతే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ చేద్దాం అనుకుంటున్నారో ఇలాంటి అవకాశం అయితే మీకు మళ్ళీ అయితే రావడం జరగదు. మీకు ఎటువంటి ఎగ్జామ్స్ ఉండదు. మీకు తెలుగు అంటే మీరు జస్ట్ తెలుగు వారు అయి ఉంటే సరిపోతుంది. మన ఆంధ్ర తెలంగాణలో మీరు ఎక్కడన్నా సరే ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే మనం చేసుకోవడం జరుగుతుంది. సో ఈ రకంగా మనకి తెలుగులో టైపింగ్ అవుతుంది అన్నమాట. ఇక్కడ చూడండి మీకు చూడండి అంతే. ఈ రకంగా మొత్తం అంతా పేజ్ టైప్ చేసేసిన తర్వాత ఇక్కడ సబ్మిట్ క్లిక్ చేయాలి. సేవ్ క్లిక్ చేసుకోకూడదు, జస్ట్ సబ్మిట్ క్లిక్ చేస్తే కనుక మనకి ఈ పేజ్ సబ్మిట్ అవుతుంది. అంటే యువర్ ప్రొడక్ట్ వ్యాలిడిటీ కంప్లీట్ ప్లీజ్ అప్గ్రేడ్ అంటే అప్గ్రేడ్ చేసుకోమంటుంది. ఇక్కడ చూడండి మీకు ఇది ఎందుకు వస్తుందంటే మీకు అది కూడా మీకు క్లియర్గా చెప్తాను. ఇక నేను ఒకసారి పాజ్ బటన్ క్లిక్ చేసి లాగౌట్ అయితే చేస్తున్నాను. పాజ్ క్లిక్ చేశాను. పాజ్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ హోమ్ క్లిక్ చేస్తే చూడండి ఇక్కడ యువర్ ప్లాన్ ఎక్స్పైర్ అయిపోయింది. అంటే నాకున్న రిమైనింగ్ డేస్ ఏదైతే ఉన్నాయో ఆ రిమైనింగ్ డేస్ ఎక్స్పైర్ అయిపోయింది. సో దానివల్ల అప్గ్రేడ్ చేసుకుని వర్క్ స్టార్ట్ చేసుకుని అని చెప్తున్నారు. ఓకేనా? దీనికోసం ఇంకా మీకు క్లియర్గా అర్థం కావాలంటే కనుక నా ప్రీవియస్ వీడియోస్ చూస్తే కనుక మీకు ఎంప్లాయ్ ప్లాన్ కోసం పూర్తిగా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఒకసారి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఒకసారి వీడియోస్ అయితే చూడండి. అండ్ ఇక్కడ అవైలబుల్ ప్రాజెక్ట్ క్లిక్ చేసిన తర్వాత డెస్క్టాప్ పబ్లిషింగ్ క్లిక్ చేస్తున్నాను. సో డెస్క్టాప్ పబ్లిషింగ్ చేసిన తర్వాత చాలామంది డౌట్స్ ఉంటుంది, బ్రదర్ నేను ఇందులో జాయిన్ అవ్వాలంటే ఏ రకంగా జాయిన్ అవ్వాలి? మీరు మొబైల్లో కానీ కంప్యూటర్లో కానీ జస్ట్ గూగుల్ ఓపెన్ చేసి EBURI ఆన్లైన్ జాబ్స్ .com EBURI అని క్లిక్ చేస్తే కనుక మనకి వెబ్సైట్ లింక్ అయితే రావడం జరుగుతుంది. ఈ వెబ్సైట్ లింక్ క్లిక్ చేయగానే మనకి డొమైన్ అయితే ఈ రకంగా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మెంబర్ ఐడి పాస్వర్డ్ అడుగుతుంది. సో మెంబర్ ఐడి పాస్వర్డ్ అయితే మన దగ్గర లేదు కాబట్టి ఫస్ట్ మెంబర్ ఐడి పాస్వర్డ్ ఎలా క్రియేట్ చేయాలంటే కనుక ఇక్కడ చూడండి అవైలబుల్ ప్రాజెక్ట్స్ అని ఉంది కదా. సో అవైలబుల్ ప్రాజెక్ట్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ నెంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ అయితే వస్తాయి. యాడ్ పోస్టింగ్ అని కానీ, డేటా ఎంట్రీ కానీ, సేల్అవుట్ మార్కెట్ కానీ, SMS ఫార్వర్డింగ్ జాబ్స్ కానీ, కాపీ పేస్ట్ సంబంధించి కానీ, కాల్ సెంటర్ జాబ్స్ ఇలా నెంబర్ ఆఫ్ జాబ్స్ అయితే రావడం జరుగుతుంది. సో చాలామంది అంటారు బ్రదర్ ఈ జాబ్స్ నేను వర్క్ ఫ్రమ్ హోమ్ సంబంధించి ఎలా చేయాలి? సో దీనికి సంబంధించి కావాలి మీ మొబైల్లో యూట్యూబ్ ఓపెన్ చేస్తే కనుక మీకు ఇక్కడ చూడండి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ పేమెంట్ ప్రూఫ్స్ అని వస్తుంది కదా, లేదంటే ఇక్కడ మధు యువరి ఛానల్ అని వస్తుంది. మీరు జస్ట్ క్లిక్ చేస్తే ఈ మధు యువరి ఛానల్ ఓపెన్ చేసి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ నెంబర్ ఆఫ్ వర్క్ వీడియోస్ అయితే రావడం జరుగుతుంది. సో ఇక్కడ చూడండి
మనకి ఆన్లైన్ జాబ్స్ అందుబాటులో ఉన్నాయని కానీ, లేదంటే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ఎలా చేసుకోవాలి, పేమెంట్స్ ఎలా విత్డ్రా పెట్టుకోవాలి, అలాగే ఫ్రాంచైజీ వారాహి ఫ్రాంచైజీ. సో ఈ వారాహి ఫ్రాంచైజీ కోసం అయితే మీకు చెప్పడం జరగలేదు. నేను ప్రీవియస్ వీడియోస్లో అంటే నేను నెక్స్ట్ చేసే వీడియో వారాహి ఫ్రాంచైజీ కోసం కూడా ఇప్పుడు దీనికోసం ఎలాగైతే ఎక్స్ప్లెయిన్ చేస్తానో దానికోసం కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా చూడండి, వారాహి ఫ్రాంచైజీ బిజినెస్ కానీ, లోకల్ ఫ్రాంచైజీ కానీ, బెస్ట్ ఎర్నింగ్స్ అంటే ఆన్లైన్ పార్ట్ టైం జాబ్స్ కానీ, ఇలాగ మనకి నెంబర్ ఆఫ్ వీడియోస్ అయితే జరుగుతుంది. సో దీంట్లో మీకు వర్క్ ఫ్రమ్ హోమ్ సంబంధించి వీడియోస్ ఏమైనా కావాలంటే కనుక మీరు ఒకసారి పేమెంట్ ప్రూఫ్ సంబంధించి కానీ ఏదైనా కావాలంటే కనుక మీరు ఒకసారి ఆ వీడియోస్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఏమైనా డౌట్స్ వస్తే కనుక కింద కామెంట్స్లో నా నెంబర్ అయితే మీకు మెన్షన్ చేయడం జరుగుతుంది డిస్క్రిప్షన్లోనే. ఒకసారి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక ఒకసారి కంపెనీ కస్టమర్ కేర్ కాల్ చేసి మీరు ఆ డౌట్స్ క్లారిఫై చేసుకోవచ్చు. సో ఫస్ట్ అక్కడ వీడియోస్ చూసిన తర్వాత అంటే మన యూట్యూబ్లో వీడియో చూసిన తర్వాత ఏ వర్క్ ఎలా చేయాలన్న వీడియో చూసిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత డెస్క్టాప్ పబ్లిషింగ్ పోస్టింగ్ జాబ్స్ అంటే మనం ఏదైతే ప్రాజెక్ట్ చేద్దాం అనుకుంటున్నామో ఆ ప్రాజెక్ట్ ఎలా కంటెంట్ ఓపెన్ చేసుకోవాలి. ఇక్కడ కిందకి బాగా కిందకు వస్తే చూడండి, ఇక్కడ ఈ ఫీచర్స్ అని మీకు వీలైతే చదవండి. నార్మల్ ఫీచర్ అంటే ఫండమెంటల్స్ చెప్తారన్నమాట. అంటే ఈ కంపెనీ మనకి లీగల్ కంపెనీ కాబట్టి ఏదైనా సరే ముందు ఫేర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేసి మీకు అంతా వచ్చి మీకు చేయగలన్న తర్వాతే ఫర్దర్ స్టెప్ అయితే తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, మనకి ఈ జాబ్ చేయాలంటే కనుక మనకి బేసికల్గా ఇంటర్నెట్ నాలెడ్జ్ అయితే కొంచెం ఉండాలి. అదేవిధంగా వర్క్ ఫ్రమ్ హోమ్ చేయడానికి ఒక పీసీ కానీ ల్యాప్టాప్ కానీ ఉండాలి, స్మార్ట్ ఫోన్ ఉన్నా సరే సరిపోతుంది. అండ్ థర్డ్ పాయింట్ చూసుకుంటే కనుక వర్క్ ఫ్రమ్ హోమ్ సంబంధించి మనకు చేయాలని ఒక దృఢమైన సంకల్పం ఉండాలి. అంటే చాలామంది ఏంటంటే వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేస్తానని చెప్పి సెకండ్స్ నిర్ణయాలు తీసుకుని మళ్ళీ ఒక 5 minutes 10 minutes తర్వాత డ్రాప్ ఆఫ్ అయిపోవడం, లేదంటే ఒక రోజు వర్క్ చేసి డ్రాప్ ఆఫ్ అయిపోవడం. సో ఇలా జరుగుతుంది. అలా కాకుండా మీకు వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే ఇది జెన్యూన్ ప్లాట్ఫామ్ కాబట్టి మీరు మరొకసారి చెప్తున్నాను, మీకు 100కి 100% పేమెంట్స్ అయితే ఇస్తుంది. కాబట్టి ఎవరైతే నిజంగా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ చేద్దాం అనుకున్నారో వాళ్ళు మాత్రమే ఈ వెబ్సైట్ చూడండి, ఈ వెబ్సైట్లో రిజిస్టర్ అవ్వండి. టైం పాస్కి వచ్చేవాళ్ళు, లేదంటే నేను ఆడతా పాడుతూ వచ్చి చేస్తాను, 2 రోజులకు ఒకసారి వచ్చి చేస్తాను, దయచేసి ఈ వెబ్సైట్కి అయితే రావద్దు. మీరు రావడం మాకు చాలా ఇబ్బంది కలుగుతుంది. అందువల్ల ఇది ఒకటి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అలాగే మీకు ఎర్నింగ్స్ కూడా అన్లిమిటెడ్ ఎర్నింగ్స్. ఇక్కడ చూడండి, మనకి ఫర్ ఎగ్జాంపుల్ డైమండ్ తీసుకుంటే కనుక 120 days వ్యాలిడిటీ ఇస్తున్నారు, డైలీ 8 hours. ఇక్కడ డైలీ 30 pages టైప్ చేయాలనుకుంటున్నారు. 30 pages అంటే హైయెస్ట్ వచ్చి 30 pages. నేను 30 pages చేయలేకపోయానండి. ఈరోజు నేను ఒక 20 pages టైప్ చేయగలుగుతుంటే ఒక పేజీకి 50 రూపాయలు చొప్పున 20 pagesకి 1000 rupees అయితే ఇవ్వడం జరుగుతుంది. సో అలాగా మీకు ఎటువంటి టార్గెట్స్ అయితే ఉండవు. మీరు ఎన్ని చేసుకుంటే అన్ని పేజెస్కి మీకు హైయెస్ట్ వచ్చి ఇన్ని వరకు చేయొచ్చు అని చెప్పి ఇక్కడ టార్గెట్ పర్ డే అని ఇచ్చే తప్ప ఇదే చేయాలి ఇన్నే చేయాలంటే కమిట్మెంట్ అయితే లేదు. అదొకసారి మీరు గమనించండి, ఓకేనా. అదేవిధంగా మీకు పేమెంట్స్ కూడా ఈ రోజు చేసిన వర్క్కి ఆ నెక్స్ట్ డే ఈవినింగ్ కల్లా మీకు వ్యాలిడ్కి అయితే పంపిస్తారు. అది కూడా నా ప్రీవియస్ వీడియో చూస్తే దానికి సంబంధించిన వీడియోస్ కూడా మీకు ఎలా చేయాలి ఏంటనేది వస్తుంది. ఈ అమౌంట్ కూడా 100కి 100% అయితే గ్యారంటీగా పేమెంట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మరొకసారి చెప్తున్నాను, ఎవరైతే ఆన్లైన్లో వర్క్ ఫ్రమ్ హోమ్ పార్ట్ టైం చేద్దాం అనుకుని ట్రస్ట్ఫుల్గా చేద్దాం అనుకున్న వాళ్ళు మాత్రమే ఈ వెబ్సైట్లో రిజిస్టర్ అవ్వండి. అదేవిధంగా జస్ట్ ఈ వెబ్సైట్లో ఎలా రిజిస్టర్ అవ్వాలంటే కనుక ఇక్కడ ప్యాకేజెస్ వస్తున్నాయి కదా, సిల్వర్, గోల్డ్, ప్లాటినం, డైమండ్ వస్తున్నాయి కదా. ఇక్కడ మనకి డొమైన్ ఛార్జెస్ కూడా మనకి ఇవ్వడం జరిగింది. దీనికి 18% అయితే యాడ్ చేసుకోవాలి. అదేవిధంగా ఇక్కడ వర్కింగ్ డేస్ ఇవన్నీ ఒకసారి వెరిఫై చేసుకోండి. అదేవిధంగా టార్గెట్స్ పర్ డే కూడా మీరు ఒకసారి చెక్ చేసుకోండి. చెక్ చేసుకుంటే ఇక్కడ పక్కన లాస్ట్కి వస్తే కనుక ఇక్కడ జాయిన్ బటన్ ఉంది కదా, జాయిన్ బటన్ క్లిక్ చేయండి. జాయిన్ బటన్ క్లిక్ చేస్తే ఇక్కడ రిజిస్టర్ ఫామ్ అనేది వస్తుంది. ఇక్కడ మీ పేరు, మీరు ఏదైతే పాస్వర్డ్ కావాలనుకుంటున్నారో మీకు నచ్చిన పాస్వర్డ్, అదేవిధంగా మీకు నచ్చిన కన్ఫర్మ్ పాస్వర్డ్ అంటే ఇక్కడ ఏదైతే పాస్వర్డ్ పెట్టారో అదే పాస్వర్డ్ ఇక్కడ చేయండి. ఇక్కడ పేరు అన్నది ఇక్కడ చాలా మందికి రాము పేరు ఉంటుంది. సో రాము పెట్టేసుకుంటారు. రాము అన్న మన దాంట్లో చాలా మంది వర్క్ చేస్తున్నారు. అంటే ఈ కంపెనీ 2016 నుంచి స్టార్ట్ చేశారు కాబట్టి మినిమం ఒక రాము అన్న పేరు గల వ్యక్తిలో ఒక 20 members 30 members ఉంటారు. కాబట్టి రాము అంటే కనుక యూజర్ ఐడి నేమ్ ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ అని వస్తుంది. అందువల్ల మీరు 99% యూజర్ ఐడి నేమ్ ఇనిషియల్తో పెట్టేసుకోండి. మీ ఇంటి పేరుతో యూజర్ ఐడి నేమ్ పెట్టేసుకుని అదేవిధంగా పాస్వర్డ్ కూడా మీకు ఏదైతే కంఫర్టబుల్ పాస్వర్డ్ ఉన్నాయో ఆ పాస్వర్డ్ ఎంటర్ చేసుకోండి. ఇక్కడ ఈ 2 మామూలుగా వచ్చేస్తుంది. ఇక్కడ చాలా మంది ఇక్కడ ప్లాటినం కింద పిన్స్ అని అడుగుతుంది. పిన్ మీరు ఏమి ఎంటర్ చేయొద్దు. పిన్ మీకు ఏంటంటే కంపెనీ వాళ్ళు మీతో మాట్లాడిన తర్వాత మిమ్మల్ని ఒకసారి వెరిఫై చేసుకున్న తర్వాత మీరు చేయగలరా చేయలేరని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత పిన్ అన్నది వాళ్ళు జనరేట్ చేసి సైట్ అయితే డిజైన్ చేస్తారు. ముందే పిన్ పర్చేజ్ చేసుకుంటే కనుక మీరు మనీ లాస్ అయ్యే ఛాన్స్ ఉంది. అందువల్ల పిన్ ఏమి ఎంటర్ చేయకుండా నార్మల్గా వదిలేండి. తర్వాత మీ పేరు, ఇక్కడ యూజర్ ఐడి నేమ్, ఇక్కడ యూజర్ నేమ్, ఇక్కడ పేరు, ఈ 2 కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇక్కడ యూజర్ ఐడి అంటే మీకు ఏదైతే మెంబర్ ఐడి పాస్వర్డ్తో లాగిన్ అవుతున్నారో అవి ఇస్తారు. ఇక్కడ మీ పేరు ఇస్తారు. అలాగే మీరు జనరల్ మొత్తం అంతా ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నెంబర్, మెయిల్ ఐడి, డోర్ నెంబరు, స్ట్రీట్, ల్యాండ్ మార్క్, సిటీ ఇస్తారు. అలాగే మీరు ఏ స్టేట్ అయితే స్టేటు, అలాగే డిస్టిక్, అలాగే మీ ఏరియా సంబంధించి పిన్ కోడ్ ఉంటుంది, పిన్ కోడ్. అదేవిధంగా
నామినీ అంటే ఒకవేళ ఇన్ కేస్ మీకు బ్యాంక్ డీటెయిల్స్ లేదంటే మీ వర్క్ బ్యూరోలో ఎవరైనా చేద్దాం అనుకుంటున్నప్పుడు నామినీ ఎవరైతే చేద్దాం అనుకుంటున్నారో ఆ నామినీ నేమ్ మెన్షన్ చేయండి. వాళ్ళకి ఆ నామినీకి మీకున్న రిలేషన్ కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో అలా మెన్షన్ చేసిన తర్వాత ఇక్కడ ప్రొఫైల్ బ్యాంక్ డీటెయిల్స్, ఈ బ్యాంక్ డీటెయిల్స్ కూడా పూర్తిగా మీకు మీ డీటెయిల్స్ ఉంటే మీ డీటెయిల్స్ ఉండి, లేదంటే నామినీ డీటెయిల్స్ ఇచ్చినా పర్లేదు. చాలా కేర్ఫుల్గా చూసుకోండి. నేను నామినీ వేరే నేమ్ పెట్టి నా పర్సనల్ డీటెయిల్స్ వేరేగా ఉండి నేను థర్డ్ పార్టీ తీసుకొచ్చి బ్యాంక్ అకౌంట్ పెడతాను అంటే కనుక మళ్ళీ మీకు పేవర్స్ వచ్చేటప్పుడు మాత్రం కొంచెం ఇబ్బంది ఉంటుంది. ఇవన్నీ టైప్ చేసిన తర్వాత ఐ యాక్సెప్ట్ అండ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ టిక్ మార్క్ చేసి సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేయగానే మీకు ఏంటంటే కస్టమర్ కేర్ సంబంధించి మీకు నెంబర్స్ వస్తాయన్నమాట. ఇలా కాంటాక్ట్ చేయమని చెప్పి మీకు ఎవరైతే డిపార్ట్మెంట్ ఉన్నారో ఆ డిపార్ట్మెంట్ నెంబర్స్ అయితే వస్తాయి. వాళ్ళతో ఒకసారి మాట్లాడిన తర్వాత వాళ్ళు వెరిఫై చేస్తారు. వెరిఫై చేసిన తర్వాత మనకి ఆ యూజర్ నేమ్ పాస్వర్డ్ ద్వారా లాగిన్ చేసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ యూజర్ నేమ్ పాస్వర్డ్ ద్వారా ఈ రకంగా లాగిన్ చేసుకోవచ్చు. లాగిన్ చేసుకుంటే కనుక ఇక్కడ మనకి ఈ రకంగా మనకి వెబ్సైట్ అయితే డిజైన్ అయితే జరుగుతుంది. మనం వర్క్ చేస్తున్న ఏం డౌట్స్ ఉన్నా ఇక్కడ కాంటాక్ట్ క్లిక్ చేస్తే కనుక మనకి కంపెనీ అడ్రస్ అయితే మనకి డైరెక్ట్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కస్టమర్ కేర్ టైమింగ్స్ 9:30 to 5:30 కస్టమర్ కేర్ టైమ్స్ ఇచ్చింది. అదేవిధంగా రైట్ అజ్ అని చెప్పి మనం ఏదైనా డౌట్స్ ఉన్న మ్యాటర్ను కూడా ఇక్కడ మెయిల్స్ ద్వారా కూడా సపోర్ట్ అయితే తీసుకోవడం జరుగుతుంది. మరొకసారి చెప్తున్నాను ఫ్రెండ్స్, ఎవరైతే ఆన్లైన్లో వర్క్ ఫ్రమ్ హోమ్ ప్లాట్ఫామ్ మీద ఈ ఊరి ఆన్లైన్ జాబ్.com సైట్లో వర్క్ చేద్దాం అనుకుంటున్నారో ఇలాంటి అవకాశం అయితే మళ్ళీ మీకు రావడం జరగదు. మీకు ఎటువంటి ఎగ్జామ్స్ లేవు, ఎటువంటి ఇంటర్వ్యూస్ ఉండవు. సో జస్ట్ మీకు తెలుగు వారే ఉంటే చాలు, తెలుగు చదవడం వస్తే సరిపోతుంది. మీ శాలరీ 50,000 దాకా ఎర్న్ చేసుకునే ఛాన్స్ అయితే ఈ ఊరి ఆన్లైన్ జాబ్.com సైట్ నుంచి అయితే ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా? ఇంకేమైనా డౌట్స్ వస్తే కింద కామెంట్స్ అయితే చేయండి. నేను ఓన్లీ ఇది ఫ్రెషర్కి అంటే కొత్తగా ఆన్లైన్లో ఎవరైతే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకి సంబంధించి ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది. ప్లీజ్ మీకు మీ నైబర్స్ కానీ లేదంటే మీకు తెలిసిన వాళ్ళకి కానీ ఎవరైనా సరే జాబ్ లేకుండా ఇబ్బంది పడుతున్న వాళ్ళకి ఈ యూరి ఆన్లైన్ జాబ్స్ కోసం ఎక్స్ప్లెయిన్ చేయండి. అదేవిధంగా ఈ వీడియోస్ వాళ్ళకి ఫార్వర్డ్ ఇస్తే కనుక వాళ్ళకి ఒక చక్కటి అవకాశం ఇండైరెక్ట్గా మీరు కల్పించేట్టు అవుతుంది. ఓకేనా? జై హింద్.